నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కేసీఆర్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ గారిని పొగుడుతూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం కూడా అందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటి అంటే, కేసీఆర్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీని ముంచారా, లేదంటే గనక పైకి లేపే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కేసీఆర్ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే గత కొద్ది రోజులుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్పేసి, ఏం చేసినా ఇద్దరికి కలిసి వచ్చేదే చేస్తారని రీసెంట్ గా కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏపీ రాష్ట్రం మీద. దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్ని బాగా తిప్పుతున్నారు. అంటే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు వైసీపీని లేపే ప్రయత్నం చేశారా, లేదంటే ముంచేసే ప్రయత్నం చేశారా? అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా తాను పాలకుడిగా కొనసాగిన సందర్భంలో కూడా తాను మంచి ప్రజానుకూలమైన పాలకుడిని అని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రాంత రైతుల క్షేమం కోరి వాళ్ళ హితం కోరి నిర్ణయాలు చేస్తాను అని చెప్పని తాను కానీ తన ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కానీ ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే, కేంద్ర ప్రభుత్వం FRBM పరిధి అంటే 3% FRBM లిమిట్ ఉంటుంది. ఈ 3% కన్నా అధికంగా అప్పులు తెచ్చుకోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. ఆ సంస్కరణలో ఒకటేంటి అంటే, ఇవాళ రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్స్కి, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్న మోటార్లకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. అలా రైతుల అగ్రికల్చర్ మోటార్లకి మీటర్లు పెట్టండి మీరు. అలా కనుక మీరు మీటర్లు పెట్టినప్పుడు మీకు ఒక 0.25% FRBM పరిధి పెంచుకోవడానికి అనుమతిస్తాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. అలా ప్రతిపాదన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 0.25% అప్పు తెచ్చుకోవడం కోసం అయ్యి తాను తన రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్స్కి మీటర్లు పెట్టే ప్రక్రియ మొదలుపెట్టాడు. ఇందాక మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నది వాస్తవం. వాస్తవంగా 2009 ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించినందుకు గాను దిగులుతోటి మనోవేదంతో హఠాన్ మరణం పొందిన చాలా మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులని ఓదార్చడం కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు చేశాడు ఆ రోజు. అలా తెలంగాణ జిల్లాలో కొండా సురేఖ గారి ఆహ్వానం మేరకు ఓదార్పు యాత్రకి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని, ఆ అడ్డుకున్న క్రమంలో ఆయన యాత్ర కొనసాగించాలి అని చెప్పిన కొండా సురేఖ గారు పట్టుబడుతున్న నేపథ్యంలో కుర్రాళ్ళు ఆయన మీద రాళ్ల దాడి కురిపించారు మానుకోట అనే ప్రాంతంలో. అక్కడ కొండా సురేఖ గారి గన్మెన్ జరిపిన కాల్పుల్లో ఒక కుర్రాడు చనిపోవడం కూడా జరిగింది. అంటే టీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుల్లో అంత పచ్చిగడ్డేస్తే బొగ్గుమనేంతటి వైరం నడిచింది. తెలంగాణలో పర్యటించడానికి కూడా వీల్లేదు అని చెప్పని అడ్డుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే టీఆర్ఎస్ తోటి అదే వైసీపీకి ఎక్కడ లేని దోస్తీ కుదిరింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ సీటు వైసీపీ నెగ్గింది. అలాగే 3 అసెంబ్లీ స్థానాలు వైసీపీ నెగ్గింది. అలా నెగ్గిన తర్వాత అందులో ఈ ఖమ్మం ఎంపీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన వైసీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. తర్వాత ఈ మిగిలిన 3 ఎమ్మెల్యేల నుంచి 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. ఆ తర్వాత అంటే సహజంగా ఏమవ్వాలి, తన పార్టీలో నుంచి ఒక ఎంపీని 2 ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి ఫిరాయింపు చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడ లేని కోపం రావాలి, సహజం కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. అలా వచ్చిన సందర్భంలో ఈ మిగిలిన ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఈయన చేత కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దతు ప్రకటింపజేశాడు జగన్మోహన్ రెడ్డి. విలేకరులు అడిగారు ఆయన్ని,
సార్ ఆయన మీ పార్టీ నుంచి ఎంపీని 2 ఎమ్మెల్యేలని ఆయన పార్టీలో చేర్చుకున్నాడు, మీరు ఈ మిగిలిన ఎమ్మెల్యేతో కూడా ఆయనకి మద్దతు ఇస్తున్నారంటే మీకేమి నొప్పి అని అడిగాడు విలేకరులు. ఆయన అవును జగన్మోహన్ రెడ్డి గారు, అవును. నాకేమి నొప్పి లేదయా, నా పార్టీ వాళ్ళందరినీ ఆయన లాక్కున్నా కూడా నాకు సంతోషమే, మీకేమి నొప్పి అని విలేకరులను అడిగాడు. అంతటి అవినాభావ సంబంధం. అంటే ఒక సామెత ఉండేది వెనక గ్రామాల్లో, ఉంగరాల చేత్తో మొట్టినా మెత్తగానే ఉంటుంది అని చెప్పని కేసీఆర్ గారు ఈయన పార్టీని తెలంగాణ ప్రాంతం నుంచి లేకుండా తుడిచిపెట్టేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారిని చూస్తే ఎక్కడ లేని భక్తిభావం పొంగుకొచ్చేది. ఎందుకంటే అటు కేసీఆర్ గారికి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇరువురికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థిగా కామన్ ఎజెండా వీళ్ళిద్దరిని దగ్గర చేసింది. ఈ క్రమంలో మరి 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించింది మనందరం చూసాం. శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం చేయటం, వనరుల పరంగా అన్ని సహాయ సహకారాలు కేసీఆర్ గారి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి తీరతారు అని చెప్పని కేసీఆర్ గారు ఆకాంక్షించినట్టుగానే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మధ్య అదే అవినాభావ సంబంధం కొనసాగింది. 10 సంవత్సరాల పాటు, అంటే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర ప్రాంత ప్రభుత్వానికి కేటాయించబడ్డ భవనాలని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సెక్షన్ 9-10 సంస్థల ఆస్తుల విభజన కానీ సంస్థల విభజన కానీ జరగకపోయినా, నిధుల బదలాయింపు జరగాల్సింది జరగకపోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరఫరా చేసిన కరెంటు తాలూకు 6,300 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేసీఆర్ గారు అడిగిందే తడవుగా ఈ భవనాలు మొత్తం తెలంగాణకు స్వాధీనం చేసేసాడు ఒక్క మాటతో. ఆ తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి పెట్టిన ప్రెస్ మీట్లో ఒక గొప్ప ప్రతిపాదన తీసుకొచ్చారు కేసీఆర్ గారు. నదులు లేవు, బేసిన్లు లేవు, ఎక్కడ నీళ్లు ఎక్కువ ఉంటే అక్కడ నీళ్లు తీసుకోవాలి, ఎక్కడ నీళ్లు తక్కువ ఉంటే అక్కడ నీళ్లు పంపించుకోవాలి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, రాయలసీమలో నీటి కొరత ఉంది, కాబట్టి పోలవరం డ్యామ్ నుంచి నీళ్ళని తెలంగాణ భూభాగంలో కూడా శ్రీశైలం రిజర్వాయర్కి తరలించుకెళ్ళి అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పంపిణీ చేసుకుని నదులో, అంటే మనం ఈ బేసిన్లనే ఈ కట్టుబాట్లని దాటి బోల్డ్గా ఆలోచించాలి అని చెప్పని కేసీఆర్ గారు చాలా గొప్ప ప్రకటన చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో. అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి ఆక్షేపం తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్ళడానికి తెలంగాణ భూభాగంలో కూడా అవసరం లేదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా తీసుకెళ్లొచ్చు, మీరు తెలంగాణ ప్రాంతంలో కూడా కనుక తీసుకెళ్తే రేపు రోజున నీటి యుద్ధాలకి కారణం అవుతాయి అని చెప్పని, కళ్ళ ముందు నీళ్లు పారుతా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు వాటిని తోడుకోవాలని చెప్పని చూస్తారు, అది మా నీళ్లు అని చెప్పని మీరు అడ్డుకోపోయినా వాళ్ళ కళ్ళ ముందు ఉన్న నీళ్ళని మాయి కాదు అని అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు, అది రేపు రోజున ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయని చెప్పని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ గారు తన భూభాగంలో కంటే నీళ్లు తరలించుకెళ్ళమని చెప్పని ఆయన మ్యాగ్నానిమిటీ చాటుకుంటే ఈ చంద్రబాబు సంకుచితంగా ఆలోచిస్తున్నాడని చెప్పని కామెంట్లు చేశాడు. మరి అంతటి అవినాభావ సంబంధం ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి ఇంకొక చాలా గొప్ప మేలు కూడా చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ఇరువురు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర ఒక ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ గారు కృష్ణానది జలాల పంపకం ఇవాళ అమలు జరుగుతూ ఉన్న 811 టీఎంసీల్లో 512 టీఎంసీల కేటాయింపు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీల కేటాయింపు తెలంగాణ ప్రాంతానికి ఉన్న కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు, ఇరు రాష్ట్రాల మధ్య సమాన ప్రాతిపదిక మీద, అంటే చెరొక 400-500 టీఎంసీల ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని ఆయన డిమాండ్ లేవనెత్తితే ఆ డిమాండ్ ఆ సమావేశపు మినిట్స్ లో ఎంటర్ చేస్తుంటే దానికి అభ్యంతరం గాని నిరసన గాని డిసెంట్ గాని తెలియజేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాంతో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి డిమాండ్ ని పరిగణలోకి తీసుకుంటూ ఇప్పుడున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని దీని మీద
పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోమని చెప్పని ఉత్తర్వులు ఇస్తూ నోటిఫై చేసింది. అంటే దాని పర్యవసానం ఏంటి? 512 టీఎంసీలు ఉన్న కేటాయింపు 405.5 టీఎంసీలకు కనుక రేపటి రోజున కుదింపబడితే 106.5 టీఎంసీల నష్టం ఆంధ్ర ప్రాంతానికి ఎదురవుతుంది. ముఖ్యంగా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. ఇంతటి నష్టానికి బాధ్యుడై ఉన్న జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ప్రజలు పరిగణించారు కాబట్టి 2019లో 52 సీట్లకు 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ ప్రజలు మొన్న 7 స్థానాలకు పరిమితం చేశారు. అటువంటి ఇంతటి లాయల్టీ, స్వామి భక్తి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి ఏమెదురైంది? కేసీఆర్ గారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఏం చెప్పేవాడు? ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఎఫ్ఆర్బిఎం పరిధి. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, మాకు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు ముఖ్యం, అందుకోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైతుల కనెక్షన్స్ కి మీటర్లు పెట్టండి, మీకు ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుతాము అని చెప్పినా మేము రైతుల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండి మీ పెంపు మాకు అవసరం లేదు అని చెప్పాము. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పు కోసం కక్కుర్తుపడి రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాళ్ళు మాత్రం వ్యవసాయ కనెక్షన్స్ కి మీటర్లు పెడుతున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని హేళన చేసేవాళ్ళు. అంటే ఇంతటి లాయల్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు ప్రదర్శించినా సరే, జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి చులకన. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు కూడా ఏం చెప్పేవాడు? ఎక్కడ దాకా డబుల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ, ఎక్కడ దాని నుంచి గోతుల పడ్డ సింగిల్ రోడ్డు ఉంటే అది ఆంధ్ర అనేవాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి. కేటీఆర్ ఒకసారి ఒక ట్వీట్ పెట్టాడు, సంక్రాంతికి వెళ్ళిన నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు చూస్తే నరకం గుర్తొస్తుంది అని అంటున్నాడు అని చెప్పని. కేసీఆర్ గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేవాడు, ఎక్కడ దాకా వెలుగులుంటే అది తెలంగాణ, ఎక్కడి నుంచి చీకట్లు బిగినైతే అది ఆంధ్ర అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక అసమర్థ పాలకుడిగా చూపిస్తూ తమ పాలనకు ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కనీసం మాత్రము మా సమాన స్థాయి ముఖ్యమంత్రిని కానీ మా సమాన స్థాయి రాజకీయ పక్షాన్ని కానీ వాళ్ళు పరిగణించాల. జగన్మోహన్ రెడ్డికి కర్మ కానీ వాళ్ళకి ఎందుకో ఉడికిన చేస్తా వచ్చాడు. మరి తెలంగాణలో అతనికి సంబంధించిన ఏ గుట్టుమట్లు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయో తెలియదు. ఏ గుట్టుమట్లు వాళ్ళ గుప్పెట్లో ఉన్న కారణంగా వాళ్ళకి జీహూజురు అంటున్నాడో మనకు తెలియదు. ఆయన ఇంకొక నిర్వాహకం కూడా చేశాడు. 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికలు జరుగుతాం. ఉదయం 7 గంటలకు పోలింగ్ బిగిన్ అవుద్ది. తెల్లారుజామున 5 గంటలకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి దండయాత్రకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చూసారా? ఆంధ్ర పోలీసులు వచ్చి మన ప్రాజెక్టుని ఆక్రమించుకుంటున్నారు అని చెప్పని తెలంగాణలో స్థానికత ఎమోషన్ ఫ్లేరప్ అవ్వాలి. ఆ ఎమోషన్ కేసీఆర్ గారికి డ్రైవ్ అవ్వాలి ఓట్ల రూపంలో. ఈ విధమైన కుయుక్తితోటి, స్వామి భక్తితోటి తనకు వాళ్ళ ధర్మం చేసి జగన్మోహన్ రెడ్డి ఇంతగా లోబడి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి ఊడిగం చేశాడు. కేసీఆర్ గారు ఏం చేశారు? మొన్న విశాఖపట్నంలో చంద్రబాబు సిఏ కన్వెన్షన్ పెట్టి స్టార్ హోటల్ వంటలతోటి ఎంఓయూలు చేసుకున్నారు అన్నాడు. కానీ కేసీఆర్ గారు అక్కడ చెప్పాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి హయాం గురించి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సిఏ కన్వెన్షన్ లో ఐపాక్ సిబ్బందితోటి వాళ్ళతోటి సూట్లేసి బూట్లేసి వాళ్ళతోటి ఎంఓయూలు చేసుకున్నది దేశం మొత్తం చూసింది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా, పాలన అన్నా, ఆ హయాంలో జరిగిన ఆయన నిర్వాకాలన్నా చాలా చులకన స్వభావం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు ఎక్కడ ఏ సస్పెషన్లో ప్రదర్శించకుండా ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని గోంగూరలో పురుగు కంటే హీనంగా తీసేస్తానే ఉన్నారు, అవమానిస్తానే ఉన్నారు, హేళన చేస్తానే ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకో తెలియని బానిసత్వం వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తానే ఉన్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.